అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, వైసీపీకి ఉన్నది 11 అసెంబ్లీ స్థానాలు. ఎమ్మెల్సీలు భారీగానే ఉన్నా కూడా అసెంబ్లీలో మాత్రం ఉన్నది 11 స్థానాలు. ఇప్పుడు వాళ్ళకి 60 గంటల లోపల అసెంబ్లీ జరుగుతున్న సెషన్స్లో 60 గంటల లోపల రాకపోతే 60 రోజులు అసెంబ్లీకి 60 రోజుల లోపల రాకపోతే వాళ్ళకి అనర్హత వేటు పడుతుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు మరి వ్యూహాత్మకంగా కావచ్చు, లేదంటే మరి జగన్ రప్పించడానికి కావచ్చు బాగా ప్రచారం చేశారు. ఇద్దరు స్పీకరు డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడిన తర్వాత పులివెందులు లోకల్ గా బీటెక్ రవి గారు బాగా హడావడి చేయడంతో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఆయన లోకల్ గా బాగా హడావడి చేయడంతో భయపడిపోయేసి అసెంబ్లీకి జగన్ గారు వచ్చారని చెప్పేసి బాగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు అందులో ఆ 11 మందిలో కొంతమంది ఇప్పుడు ఈ రోజు వచ్చి 10-15 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు కదా. సో అది చెల్లదని చెప్పేసి ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయ్యి వేటు పడితే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇందులో కొంతమంది వద్దు, మాకు వద్దు, మేము పార్టీ నుంచి చీల్తాము అంటే హాఫ్ సీట్స్ అంటే 6 సీట్లు 6 ఎమ్మెల్యేలు మేము వెళ్ళేసి మేము బయటకు వచ్చేస్తాము, మమ్మల్ని ఎమ్మెల్యేలుగా పరిగణించండి, మేము అసెంబ్లీకి వస్తామని చెప్పేసి సమాచారం వర్తమానం పంపించినట్టుగా తెలుస్తున్నమాట. దీని గురించి మీ దగ్గర ఉన్న విశ్లేషణ ఏంటి? దీని గురించి మీకున్న సమాచారం ఏంటి? దాని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. నిజమేనండి, నాకు కూడా కొంత నిజమేనండి, నాకు కూడా చిలువలు పలువలుగా ఈ మాట వినిపిస్తూనే ఉంది. యాక్చువల్గా వరుసగా అసెంబ్లీ సెషన్స్ కి ఒక 60 రోజుల పాటు ఆయన అటెండ్ కాకపోతే ఆ సభ్యుడిని ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై చేయొచ్చు అనే విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కానీ, లేకపోతే మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ దాన్ని ఘంటాపథంగా చెప్పారు. దానికి ఆర్టికల్లో ఉన్న వ్యవహారాన్ని, దాంట్లో సబ్ క్లాస్ 4లో ఏముంది అనే దాన్ని మొత్తాన్ని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ పార్టీ మిగతా ఎమ్మెల్యేల మీద వేటు వేయబోతున్నాం అనే విషయాన్ని వాళ్ళు ఘంటాపథంగా చెప్పారు, వాళ్ళు రాకపోతే గనక అని. అందుకని మరి దానికి భయపడి వచ్చారు. మరి ఈ రోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అట్లాగనే మిగతా ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను అసెంబ్లీకి అని ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు ఈ రోజున అసెంబ్లీకి వచ్చాడు అని అంటే దాని వెనక వీళ్ళు ఆడిన ఈ ఈ గేమ్ మొత్తంలో రఘురామకృష్ణరాజు గారు కానీ, మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ వాళ్ళు చెప్పిన దాన్ని మరి న్యాయ కోవిధులతోటి ఆయన కూడా చర్చించుకొని ఉంటాడు కదా. ఇది నిజమేనా, ఈ ఆర్టికల్లో ఇలాగనే 191 ప్రకారం ఇలాగనే ఉందా, దాంట్లో ఏముంది అని మొత్తం తెలుసుకున్న తర్వాత వేటు పడకుండా ఉండాలి అని అంటే మనం అసెంబ్లీకి మధ్యలో ఒకసారి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకొని వాళ్ళు ఈరోజు ఏం చేశారు, ఈ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉన్న రోజున ఆ రోజున వెళ్తే ఇక్కడ ఈ 11 మంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్లస్ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలే కాకుండా మరి అవతల మండలి చైర్మన్ కూడా పైన కూర్చొని ఉంటాడు. దాంతో పాటుగా మరి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆడ ఉంటారు. అంటే సంఖ్యాబలం పెద్దదిగా ఉంటది. వాళ్ళందరినీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా గుండె ధైర్యంగా ఉంటది కాబోలు. అందుకని ఆ రోజు వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయినట్టుగా సంతకం పెట్టేసి వెళ్ళిపోతే ఇక మళ్ళీ అక్కడి నుంచి 60 రోజులు సెషన్స్ లెక్క వేసుకోవటమే కదా. అంటే 60 రోజులు అంటే ప్రతిరోజు అని కాదు, అసెంబ్లీ జరిగిన 60 రోజులు అన్నమాట. నిరవధికంగా వాయిదా పడకుండా, ఎందుకంటే 4 రోజులకు మించి వాయిదా పడితే అది అక్కడితోటి అయిపోయినట్టు, సెషన్ అయిపోయినట్టుగా భావిస్తారు. అట్లా కాకుండా నిరవధికంగా జరిగే దాంట్లో 60 రోజుల పాటు ఆయన అటెండ్ కాకపోతే అనే దాని మీదనే ఇప్పుడు ఆయన ప్లాన్ చేసుకొని గవర్నర్ గారి ప్రసంగం ఉన్న రోజున వస్తే రిజిస్టర్లో సంతకం పెట్టొచ్చు, అటెండెన్స్ వేసుకున్నట్టు అవుద్ది. అందుకని ఇప్పుడు సభలో మిగతా వాళ్ళని ఫేస్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు కూటమి సభ్యులను ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈడొచ్చి ఈడ గరావు చేసి మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలి అని గట్టిగా ప్లకార్డులు అన్ని పెట్టి, లేకపోతే గవర్నర్ ప్రసంగాన్ని చింపేసి ఆడబడేసి 5-10 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ ఇక్కడి నుంచి 60 రోజులు లెక్కెట్టుకోవచ్చు అంటుంటే ఇదేదో గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీ సెషన్స్ కింద రాదు అనేది మళ్ళీ ఇప్పుడు ఏదో కొద్దిగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ బై ఎలక్షన్ వస్తే గనక జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయలేడు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు, అర్థమైంది కూడా. ఎందుకంటే ఈ రోజున ఈ 11 స్థానాలకు గనక బై ఎలక్షన్ వస్తే
7 నుంచి 8 స్థానాలు లేచిపోతాయి. ఉండరు. జగన్మోహన్ రెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో ఎవరో కింద పడి మీద పడి వాళ్ళు ఎలాగైనా గెలుస్తారు. మిగతా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. అప్పనంగా 7, 8 సీట్లు తీసుకెళ్లి మళ్ళీ కూటమి చేతిలో పెట్టినట్టు అయిపోయిద్ది. ఇప్పటికే ఉన్న 11 మందితోటే జగన్మోహన్ రెడ్డి అగమ్య గోచరంగా ఉంటే, ఒక 7, 8 పోయి 3, 4 తోటి ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి ఎలాగా? కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ దగ్గర నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరి మధ్య అన్రెస్ట్ ఉంది, ఈ కూటమి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని ప్రచారం చేసుకుంటుంటే, రేపు బై ఎలక్షన్ వచ్చి 7, 8 సీట్లు లేచిపోయినాయి అనుకోండి, ఇతను చెప్పే మాటకి అసలు టోటల్ గా వాల్యూ లేకుండా పోతుంది కదా. దాన్ని తప్పించుకోవడానికి ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు. లేదు ఇప్పుడు ఇలాగనే ఈ రోజు కౌంట్ కాదు అని అనుకుంటే మరొక రోజు అయినా సరే ప్లాన్ చేసుకొని వస్తారు వాళ్ళు. వచ్చి 5 నిమిషాలు ఉండి అటెండెన్స్ వేసుకొని వెళ్తారు. బై ఎలక్షన్ మాత్రం వచ్చే పరిస్థితుల్లో లేదు. కాకపోతే మనకు వినిపిస్తున్న మాట, ఇందాక మీరు అన్నట్టుగా మనకి అక్కడక్కడ వినపడుతున్న మాట ఏమిటాయంటే, ఏ రోజున జగన్మోహన్ రెడ్డి తోటి ఏం జరిగిద్దో, మనకి ఉన్న ఈ ఎమ్మెల్యే పదవి ఎప్పుడు ఊడిపోయిద్దో అని మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరూ ఇతను చేసే తిక్క పనులకి మన ఎమ్మెల్యే గిరిపోయేటట్టుంది అని వాళ్ళందరూ భావించి, కావాలంటే మెజారిటీ పీపుల్, ఈవెన్ ఎందుకంటే ఇప్పుడు బయట పార్టీ వేరు, లెజిస్లేటివ్ పార్టీ వేరు. అంటే అదే పార్టీ అయినా కానీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులతోటి ఏర్పడిందే కదా లెజిస్లేటివ్ పార్టీ అంటే. ఇటు మా మండలిలో కావచ్చు, అటు అసెంబ్లీలో కావచ్చు, ఎందులోనైనా సరే లెజిస్లేటివ్ పార్టీ అంటే ఎక్కువ ఇది ప్రజాప్రతినిధులతో ఏర్పడింది కాబట్టి దాన్ని ఎక్కువ మంది, ఇంతకుముందు మనం కూడా చాలాసార్లు చూసాం, ఎక్కువ షిండే వర్గంలో కావచ్చు, ఇట్లాగా వీటిలో ఎక్కువ మంది చీలెళ్ళిపోతే ఆ పార్టీ గుర్తు వాళ్ళకి వచ్చేటట్టు గాను, ఆ పార్టీ వాళ్ళ చేతుల్లోకి వచ్చేటట్టుగా కూడా ఉంది. మరి ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ఈ విధానాలన్నింటినీ పెట్టుకొని మనం కనీసం ఎమ్మెల్యేను కూడా అనుభవించలేకపోతావేమో అనే బాధతోటి చాలా మంది, మీరు గనక అభయహస్తం ఇస్తే రఘురామకృష్ణరాజు గారితో కలిసి మాట్లాడినట్టుగా నాకు కొంచెం సమాచారం. ఇందులో నుంచి కొంతమంది, మీరు స్పీకర్ గారితో చెప్పు, లేకపోతే చట్టసభలోనే మేము మమ్మల్ని అందరినీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గం కింద గుర్తించేటట్టు, అసలు పార్టీలోంచి మరి మేము మెజారిటీ వస్తే కనుక పార్టీ మాకే వరకు వచ్చేటట్టు మీరు ఏమన్నా సహాయ సహకారాలు అందించేటట్టు అయితే ఆ పని చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నామని. అంటే పార్టీలో చీలకు వస్తుంది, పార్టీ అసలు జగన్మోహన్ రెడ్డికే లేకుండా పోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వర్గం తెచ్చుకుంటే గనక పార్టీ వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది, మెజారిటీ పీపుల్ గనక వాళ్ళ వైపు ఉంటే. ఇప్పుడు మరి మహారాష్ట్రలో జరిగింది కూడా అదే కదా. శివసేన పెట్టింది బాల్ ఠాకరే పెట్టిన ఆ శివసేన పార్టీ ఇప్పుడు ఏమైంది, ఒరిజినల్ శివసేన వచ్చి షిండే శివసేన వర్గం ఒరిజినల్ శివసేన కిందను గుర్తులు కానీ అవన్నీ కానీ వాళ్ళకే గాను వచ్చేటట్టు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మీరు ఆ రోజు చూసుకున్నారంటే, చంద్రబాబు నాయుడు అందులో నుంచి చీలి బయటకు వచ్చినప్పుడు పెట్టింది ఎన్టీఆర్ఐ అయినప్పటికీ గాను, అందులో మెజారిటీ పీపుల్ ఇటువైపు ఉన్నందుకు గాను ఒరిజినల్ తెలుగుదేశం కింద ఇదే కౌంట్ చేయబడింది. వీటినన్నిటినీ చూసుకున్న తరువాత ఇప్పుడు ఆ రోజు స్పీకర్ ఇది కదా సార్, మెయిన్ కీ రోల్ ప్లే చేశారు కదా. ఇప్పుడు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ట్రిపుల్ ఆర్ గారిని అడిగారంటారా వీళ్ళు? అదే, అందుకని స్పీకర్ వాళ్ళ సహకారం గనక కొంచెం ఉంటే గనక ఇప్పుడు వీళ్ళు చీలిపోయి బయటకు వచ్చేస్తే పార్టీ వీళ్ళకి వచ్చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ఫ్యాన్ గుర్తు కానీ ఏమున్నా కానీ వీళ్ళకి వచ్చేస్తుంది. కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీ పెట్టుకోవాల్సి వస్తుంది. వైఎస్ఆర్ టీపీ అంటే ఇప్పుడు ఆవిడ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు అనుకో, ఇంకే మరి ఇప్పుడు ఈయన ఏం పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇంకా ఆ వైఎస్ఆర్ పేరు మీద తప్ప వేరే పెట్టుకోలేరు వాళ్ళు, ఆ వైఎస్ఆర్ వచ్చేటట్టే పెడతారు. అందుకనే కదా దాని పేరు, అసలు ఒరిజినల్ పేరు ఏంటి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అందుకని అందులో వైఎస్ఆర్ పేరు అక్షరాలు అందులో వచ్చేటట్టుగా పెట్టుకుంది. ఇప్పుడు ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకో డూప్లికేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి టోటల్ గా తప్పించేసుకోవచ్చు. వీళ్ళు 5 సంవత్సరాల పాటు వీళ్ళ ఎమ్మెల్యే గిరి కాపాడుకోవచ్చు. అంతగా
ఇలా ఏదైనా కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చి రేపు ఎలక్షన్కి వెళ్ళలేని పరిస్థితులు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి వేరే పార్టీలో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం కలిపేసుకున్నట్టు వేరే పార్టీలో ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ కలుపుకోవడానికి బీజేపీ సిద్ధంగా కూడా ఉంటది యాక్చువల్గా చెప్పాలనుకుంటే. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి బీజేపీలో కలిసిపోవచ్చేమో. అలాంటి అవకాశాలు కూడా లేకపోలేదు. వీటన్నిటిని ఆలోచిస్తూ స్పీకర్ యొక్క సహాయ సహకారాల కోసం వాళ్ళని సంప్రదిస్తున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. ఏం జరుగుతుంది అనేది చూడాలి. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఈ విషయంలో అంటే ఈ రోజు ఎలాగో ఒక నేత, ఒక ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి కండవ లేకుండా వస్తే ఆయన్ని మందలించినట్టుగా సమాచారం ఉంది. సో ఇలాంటి వాటిలో ఖచ్చితంగా అంటే ట్రిపుల్ ఆర్ గారిని కలిశారనే సమాచారం ఉంది కాబట్టి ఇందులో కాస్త విషయం ఉన్నట్టుంది. చూద్దాం, మరి కొన్ని రోజుల్లోనే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్.